మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్. అనకాపల్లిలో పట్టపగలే తుపాకీల మోత కలకలం రేపింది. రింగ్ రోడ్లోని కెనరా బ్యాంకులో భారీ దోపిడీకి స్కెచ్ వేశారు దుండగులు. సినిమాల్లో చూపించినట్టుగా చేతిలో తుపాకీలతో 5 వ్యక్తులు బ్యాంకులోకి చొరబడ్డారు. మీరు స్క్రీన్ మీద కూడా విజువల్స్ చూడొచ్చు. క్షణాల్లో అక్కడ ఒక భయంకరమైనటువంటి వాతావరణం ఏర్పడింది. బ్యాంకు సిబ్బంది సమయస్ఫూర్తి ప్రదర్శించారు. వాళ్ళు చూపించినటువంటి ఆ సమయస్ఫూర్తితో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పాలి. అనకాపల్లి రింగ్ రోడ్డు రద్దీగా ఉండే ప్రాంతం. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కెనరా బ్యాంకులోకి 2 గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశిస్తూ ఉన్నారు. కస్టమర్ల లోపలికి వచ్చారు. ఒక్కసారిగా చేతిలో ఉన్నటువంటి తుపాకీలను బయటకు తీసి హల్చల్ చేశారు. వాళ్ళు బ్యాంకులో ఉన్న కస్టమర్లు సిబ్బంది ఒక్కసారిగా భయపడిపోయారు. డబ్బులు ఇవ్వకపోతే కాల్ చేస్తామన్న రేంజ్లో వాళ్ళు బెదిరింపులకు పాల్పడే పరిస్థితుంది. ఒక్కసారి స్క్రీన్ మీద వాళ్ళని మీరు చూడొచ్చు. లోపలికి చొరబడి డబ్బులు ఇవ్వకపోతే మిమ్మల్ని కాల్ చేస్తామన్నట్టుగా వాళ్ళు ప్రవర్తించినటువంటి పరిస్థితి. ఆయుధాలు చూసి మొదట భయపడినా బ్యాంకు సిబ్బంది వెంటనే తేరుకున్నారు. దుండగులు బెదిరింపులకు లొంగకుండా వాళ్ళు వెంటనే అప్రమత్తమయ్యారు. సైరన్ మోగించడం, గట్టిగా కేకలు వేయటమో చేయడంతో దొంగలకు ఏం చేయాలో పాల్పోలేదు. ప్లాన్ బెడిసి కొట్టిందని చెప్పి గ్రహించినటువంటి ఆ దుండగులు వచ్చిన దారినే వాళ్ళు పారిపోయినటువంటి పరిస్థితి. సిబ్బంది ధైర్య సాహసం వల్ల బ్యాంకులోని నగదు సురక్షితంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తం 7 ముఠా కాగా బ్యాంకులోకి 5 వచ్చినట్టుగా సిబ్బంది చెప్తా ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం వెంటనే పోలీసులు వెళ్ళింది. పోలీసులు స్పాట్కు కూడా చేరుకున్నారు. క్లూస్ టీమ్ వేలి ముద్రలను ప్రస్తుతం సేకరిస్తోంది. బ్యాంకు బయట ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ను కూడా పోలీసులు జల్లెడపడుతున్నారు. వారు వాడిన తుపాకీలు నిజమైనవా లేక బొమ్మ తుపాకీల, కేవలం బొమ్మ తుపాకీలు చూపించి బెదిరించి డబ్బులు నొక్కేద్దామని చెప్పి వచ్చారా? ఈ అన్ని కోణాల్లో కూడా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. కానీ పారిపోయినటువంటి దుండగుల కోసం 5 పోలీసు బృందాలు ప్రస్తుతం వాళ్ళ కోసం గాలిస్తూ ఉన్నాయి. పట్టపగలే తుపాకులతో దొంగలు చేయడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది భయపడకుండా వాళ్ళు చెప్పినట్టు వినకుండా చేతులు పైకెత్తి మేము భయపడిపోయాం, మీకు ఏం కావాలి, మీకు డబ్బులు కావాలా, ఇవన్నీ చాలా చోట్ల భయపడినటువంటి వ్యక్తులు చేస్తారు. కానీ ఈ బ్యాంకులో ఉన్నటువంటి సిబ్బంది ఏమాత్రం కూడా భయపడలేదు. మొదటగా కొంత ప్యానిక్ అయిన మాట వాస్తవమే. ఒక్కసారిగా వాళ్ళు గన్లు చూపించినప్పుడు భయపడ్డారు. తర్వాత వెంటనే తేరుకొని సైరన్ మోగించడం, కేకలు వేయడంతో వాళ్ళకి ఏం అర్థం కాలేదు. వెంటనే బయట నుంచి కూడా వ్యక్తులు వచ్చేసి ఎక్కడ దొరికిపోతామన్న ఉద్దేశంతో వాళ్ళు అట్నుంచటే పారిపోయినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం ఇన్వెస్టిగేట్ జరుగుతోంది. అయితే వాళ్ళు ఎవరు? అనకాపల్లిలో లోకల్గా ఉండేవాళ్ళ, లేదంటే అంతర్రాష్ట్ర దొంగల ముఠానా? ప్రస్తుతం వాళ్ళు ఎటు నుంచి వచ్చారు, ఎటువైపు వెళ్ళిపోయారు, ఇవన్నీ కూడా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఆ బ్యాంకు లోపల ఉన్నటువంటి కొన్ని ఆధారాలను కూడా తీసుకున్నారు. సీసీ ఫుటేజ్ రికార్డ్స్ని పరిశీలిస్తూ ఉన్నారు. సో వీటన్నింటికి సంబంధించి వాళ్ళు వచ్చిన తర్వాత బ్యాంకు సిబ్బందితో ఏం మాట్లాడారు, వాళ్ళు ప్రవర్తన ఏ విధంగా ఉంది, ఏ విషయాలు బ్యాంకు సిబ్బంది చెప్పారు, తుపాకీలు చూపించి ఏం మాట్లాడారు, ఇవన్నీ కూడా సిబ్బంది ద్వారా అడిగి సమాచారం తెలుసుకుంటా ఉన్నారు. స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. దొంగలు పట్టపగలు ఏ విధంగా రెచ్చిపోతా ఉన్నారు. డబ్బులు దోచుకోవటానికి నేరుగా బ్యాంకుల్లోకి ఆయుధాలతో, తుపాకీలతో చొరబడి ఏ విధంగా వస్తూ ఉన్నారో కూడా స్క్రీన్ మీద మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు. పోలీసులు అయితే దర్యాప్తు వేగంగా కొనసాగిస్తున్నారు. 2:35 టైంకి లంచ్ చేసేసి లోపలికి వచ్చామన్నమాట. వచ్చిన ఒక 5 మినిట్స్కి ఒక 2 నేను చూసినైతే ఒక 3 చూశాను. లోపలికి వచ్చిన 4-5 వచ్చినట్టు. బట్ నేను ఒక 3 మెంబర్స్ని అయితే చూశాను అనమాట. ఫేస్ అయితే నేను చూడలేదు. క్యాషియర్ ఎవరు ఉంటారో అతను కాలర్ బ్యాక్ సైడ్ నుండి అతను బ్యాక్ సైడ్ వెళ్ళట్టున్నారు. ఎవరైతే క్యాషియర్ ఉన్నారో అతనిది కాలర్ పట్టుకొని గన్ ఒకటి మెడ దగ్గర పెట్టారనమాట. పెట్టేసి అందరికీ హ్యాండ్సప్ అనగానే ఏంటి జరుగుతుందని చూసే లోపు అక్కడ ఒక పర్సన్ ఎవరైతే కాలర్ పట్టుకుని ఉన్నారో అతను గన్ చూపించేసేటప్పటికి మేము ఇంకా భయపడ్డామన్నమాట. భయపడి సరే బయటకు వచ్చేసి పోలీసులు కాల్ చేద్దామని నెమ్మదిగా ఈ డోర్ దగ్గరికి వచ్చేటప్పుడు డోర్ దగ్గర ఒక అతను ఉన్నారు. అతను కూడా గన్ పట్టుకొని ఉన్నారు. గన్ పట్టుకొని ఇలా సైజ్ చేశారు, బయటకు వెళ్ళడానికి ఫీల్ లేదు అన్నట్టు. ఇంక భయపడి నేను బ్యాక్ వచ్చేసాను అనమాట. బ్యాక్ వచ్చేసిన తర్వాత లోపల ఉన్న మేనేజర్ గారు ఉన్నారు కదా, మేనేజర్ ఒక పర్సన్ ఇద్దరు ఉన్నారు. అలారం ఉంటారు కదా, అలారం ఎవరైతే ఆన్ చేశారో తెలియదు, వాళ్ళు బయటకు వచ్చేసారు అనమాట.